ఇప్పుడు మీకు పోలేరమ్మ చూపించబోతున్నాను. ఇక్కడ గండిపోయే రూట్‌లో ఇక్కడ పెద్దనారపల్లి పోయే సిద్ధారెడ్డిపల్లి వారికి పోయే రూట్‌లో తలుపులు దగ్గరలో ఉండే పోలేరమ్మ చూపిస్తే, ఇది అన్ని ఊర్లకు కలిపి 10, 20, 30 అంతా ఎన్నున్నాయో అన్నీ కలిపి ఇదే పోలేరమ్మ అనమాట. ఇప్పుడు చూపించబోతున్నా. తలుపులతో చూడండి. పోలేరమ్మ అన్నిటికీ ఇదే పోలేరమ్మ. అక్కడ గింజరపల్లి రూట్లో కూడా పోలేరమ్మ ఉంది. అది గురంగుండపల్లి కళ్ళు ఉంది. మాత రక్షించు మాత, రక్షిస్తుంది మాత. ఎక్కడికైనా మన పోలేరమ్మ మన గ్రామ దేవతని అనుగ్రహ ఉన్నంత వరకు మనకు ఏ శక్తులు మనకు ఏం చేయలేదు. దుష్ట శక్తులు ఉంటాయి అంటారు కదా, అది మాత నన్ను కాపాడుతుంది, చల్లగా దీవిస్తుంది. వెన్ను తట్టి మనకు వెనకలు ఉంటుంది అని చిన్న నమ్మకం ఉంటే నేను ఇప్పుడు బయలుదేరుతున్నా బెంగళూరుకి. మా ఊరికి తలుపులకి జస్ట్ 10-12 కిలోమీటర్ అనమాట. ఇదే మన స్కూటీ. ఇది ఇక్కడ వెళ్తాము. తర్వాత అది ఇచ్చాము, అందరూ ముక్కొని వెళ్తున్నారు. ఇంకా నేను లెట్స్ గో. ఇక్కడే తలుపుల దగ్గర నుంచి అది కొండలో 3 కనబడతాయి మీకు. అక్కడ గణపతి, శివుడు ఇట్లా మూడు కనబడతాయి. హిల్స్ కొండను చూసి ఇట్లా కనబడతాయి అన్నమాట. గణేశుడు ఉన్నట్టు, శివుడు ఉన్నట్టు అట్లా హిల్స్ బాగున్నాయి అక్కడ. అది విషయం. అది అక్కడ అంతా గురంగుండ్లపల్లి కల్లా ఉంది. అది కొండ హిల్స్ అనమాట. అది అన్నిటికీ కనబడతాయి. ఇక్కడ చుట్టుకారం ఏమేమి ఊర్లు ఉన్నాయో అన్నిటికీ అదే కేంద్రంగా కనబడుతుంది. అక్కడ సోలార్ ప్లేట్ అమర్చారు. ఆ కొండ పైన లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ అదే విషయం. నాకైతే ఈ టైం లేదు, డ్యూటీకి వెళ్ళాలి. ఈవినింగ్ మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి కదా. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ అవుతుంది బెంగళూరుకి. బెంగళూరు ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ జాస్తి ఉంటుంది. అందుకే ఇప్పుడే వెళ్ళిపోదాం. ఎవరితో మీట్ అయినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, లెట్స్ గో.